ప్రజలకి ఏం కావాలి ఇప్పుడు? ప్రభుత్వాలకి ముందున్నటువంటి ప్రశ్న, సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలా? చేస్తున్నది అభివృద్ధి అనుకోవాలా, వాళ్ళు కోరుకుంటున్నది కావాలా? చదువుకున్న ప్రతి ఒక్కళ్ళకి చదువు అయిపోగానే ఉద్యోగం కావాలని కోరుకుంటారు. ఉద్యోగాలు బోల్డ్ ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాల్లో వైట్ కాలర్ జాబ్స్ కావాలని కోరుకుంటున్నారు. కూర్చుని నడిపే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగాలు కోరుకుంటున్నారు. అలా కాకపోతే బోలెడు ఉద్యోగాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు బోల్డ్ ఉన్నాయి, కానీ అది కాదు కోరుకుంటోంది యువతరం. కూర్చుని 50,000కి తక్కువ కాకుండా ₹1,00,000 ఎక్కువగా సంపాదించాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు చేయగలవా? తక్కువ ప్రతిభ, ఎక్కువ ప్రతిభ, ప్రతిభ ఆధారితంగా ఉద్యోగాలు ఉంటాయి. ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉంటున్నాయి, ఎంత తక్కువ ఉంటున్నాయి, ఇవి యువతరానికి సంబంధించి. అదే సమయంలో ధరలు అదుపులో ఉండాలని పేద మధ్యతరగతి కోరుకుంటారు. ధరలు విచ్చలవిడిగా పెరిగిపోతుంటే ఆగ్రహంతో రగులుతున్నారు. ఎక్కడో ఏదో జరుగుతున్నది కాబట్టి ఇక్కడ అంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు మా మొరని ఆలకించవంటున్నారు. అదే సందర్భంలో ఆరోగ్య సమస్యలకి ఎదురవుతున్నటువంటి ఖర్చులు, ఆసుపత్రులతో అయిపోతున్నటువంటి ఖర్చులతో అల్లాడిపోతున్నారు. ప్రజలు కోరుకుంటుంది తమ సంపాదనలో 70% ఖర్చులకు ఓకే, ఓ ₹30 మిగలాలని. కానీ ₹100 సంపాదిస్తుంటే ₹110, ₹130, ₹150 ఖర్చు అయితే ఎక్కడి నుంచి తేవాలి? ఎలాగ బ్రతుకు? తమ భవిష్యత్తు ఏంటి, తమ బిడ్డల భవిష్యత్తు ఏంటి, తమ తర్వాత తరాల భవిష్యత్తు ఏంటి? ఇదే ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి ఆలోచన. ప్రభుత్వాలు తాత్కాలికంగా దబాయించి బ్రతికేయచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా చర్యలు కాకపోతే అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తే రాజకీయాలని కానీ భవిష్యత్తు దేశాన్ని కానీ వేరే వైపుకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది.